జన్మకో శివరాత్రి అనే మాట మీరు వినే ఉంటారు కదండి. అసలు జన్మకో శివరాత్రి అంటే ఏమిటి? ఎవరన్నా ఒకడు ఏదన్నా ఒక మంచి పని ఎప్పుడూ చేయని వాడు ఒక మంచి పని చేశాడు అనుకోండి, మామూలుగా పెద్దవాళ్ళు ఏమంటుంటారు, అబ్బా జన్మానికో శివరాత్రి అని వీడు ఇన్నాళ్ళకి ఒక పని చేశాడు రా మంచి పని అని చెప్పని అంటూ ఉంటారు. అంటే ఏమిటి? జన్మకి ఒక్క శివరాత్రి ఉంటే సరిపోతుందండి. ఏమిటి దాని అర్థం అంటే, ఆ రోజల్లా అంటే 24 గంటల పాటు ఉదయం తెల్లారింది మొదలు మళ్ళీ మర్నాటి దాకా నా ఉద్దేశం. ఆ రోజల్లా సంపూర్ణంగా శివ ధ్యానంతో, శివ స్మరణతో, శివ అర్చనలో, సేవలో, తర్వాత శివ స్తోత్రాలు పఠించుకుంటూ ఈ రకంగా చక్కగా ఉపవాసము జాగారము చేసి రాత్రంతా కూడా శివనామ సంకీర్తనం చేస్తూ తోటి భక్తులతో ఉంటూ, అదేవిధంగా మర్నాడు ఉదయం శుభ్రంగా స్నానం చేసి చక్కగా సుస్నాతుడే ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తర్వాత తాను భుజించి ఆ వ్రత విరమణ చేసేటటువంటి దాన్నే శివరాత్రి వ్రతం అని అంటారండి. ఈ రకంగా ఎవడైతే చేస్తాడో అటువంటి శివరాత్రి, ఒక్క శివరాత్రి చాలు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఏమంటే ఒక శివరాత్రి చేసేసి ఎలాగో బిగపట్టుకుని ఆ ఒక్క పూటకి ఉండిపోయి ఆ ఒక్క రోజుకి ఎలాగో చేసేసి తర్వాత మామూలుగా ఉండిపోవచ్చు అంటారా అని చెప్పని అడుగుతారేమో. చూడండి, అలా చెయ్యాలి అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ చేయలేడండి. అంతకు ముందున్న పాపాలన్నీ హరించిపోయి సంపూర్ణంగా శివుడి మీద భక్తి కలిగితేనే ఆ రకంగా చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఇట్లా చేసినటువంటి వాడు మళ్ళీ తిరిగి వెనకటి జీవితంలోకి వెళ్ళగలుగుతాడా? శివుడు వెళ్ళనిస్తాడా అండి? ఆ పుణ్య విశేషం వాడిని కేవలం ముక్తి వైపు మాత్రమే నడుపుతుందండి. అందుకనే పెద్దవాళ్ళు జన్మకో శివరాత్రి, కనీసం ఒక జన్మకొక శివరాత్రి అని చెప్పినటువంటి మాటలు చెప్పారు. జన్మకో శివరాత్రి అంటే అది, అంతేకాని ఏదో ఒకసారి చేసేసి మొక్కుబడిగా అమ్మయ్య నేను శివరాత్రి చేసేసాను నాకేం పర్వాలేదని అనుకోవడానికి కాదండి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరించండి.